నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. టెక్నాలజీ పెరుగుతుంటే సౌకర్యాలు పెరగాల్సింది పోయి సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. మనం నమ్ముకున్న ఫోన్ నెంబర్లే మన కొంప ముంచుతున్నాయి. కానీ ఇకపై ఆ ఆటలు సాగవు. సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను కూకటి వేలతో సహా పెకిలించేందుకు కేంద్ర ప్రభుత్వం సుదర్శన చక్రం లాంటి భారీ ఆపరేషన్ చేపట్టింది. 88 లక్షల సిమ్ కార్డుల బ్లాక్, 1400 కోట్ల ధనం సేఫ్. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? సైబర్ దొంగల పని ప్రభుత్వం ఎలా పట్టింది? టెక్నాలజీ పెరుగుతోంది, దాంతోపాటే మోసాలు పెరుగుతున్నాయి. మనం నిద్రపోతున్నామేమో కానీ సైబర్ నేరగాళ్లు మాత్రం 24 గంటలు మన జేబులను చిల్లు పెట్టేందుకు పక్కా ప్లాన్తో ఉన్నారు. కానీ ఇక వారి ఆటలు సాగవు అంటోంది కేంద్ర ప్రభుత్వం. అక్రమ సిమ్ కార్డులే అస్త్రాలుగా సాగుతున్న ఈ మాయాజాలాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం ఒక భారీ ఆపరేషన్ను చేపట్టింది. ఈ క్రమంలో బయటపడ్డ సంచలన నిజాలు బయటపెట్టింది. ప్రస్తుత కాలంలో పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చేతిలో ఉన్న ఒక చిన్న సిమ్ కార్డుతో వేల కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డిజిటల్ విప్లవం మన జీవితాలను సులభతరం చేసింది. కానీ అదే సమయంలో మన బ్యాంకు ఖాతాలకు సెక్యూరిటీ లేకుండా చేస్తోంది. మారువేషంలో వచ్చే ఫోన్ కాల్స్, ఆశ పెట్టే మెసేజ్లు వెరసి సామాన్యుడి కష్టార్జితం ఆవిరైపోతోంది. అయితే ఈ ముఠాల మూలాలను వెతికి పట్టుకోవడంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఇప్పుడు దూకుడు పెంచింది. అందని ద్రాక్ష పుల్లన ఆశ చూపించి మోసం చేసేవాడు అడ్డంగా దొరికితేనే అల్లం బెల్లమవుతుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల పార్లమెంట్లో వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. కేవలం మాటలు కాదు, చేతల్లో చూపిస్తూ దాదాపు 88 లక్షల అక్రమ సిమ్ కార్డులను ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో మోసాలకు కారణమవుతున్న కనెక్షన్లు. ఒక వ్యక్తి పేరు మీద వందల సిమ్ కార్డులు, తప్పుడు డాక్యుమెంట్లతో తీసుకున్న కనెక్షన్లు, ఇలా నెట్వర్క్ను వాడుకొని కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. ఈ నెట్వర్క్ను ఛేదించడం ద్వారా ప్రభుత్వం దాదాపు 1400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మోసగాళ్ల పాలు కాకుండా కాపాడగలిగింది. ఇది మామూలు విషయం కాదు. మంత్రి సింధియా చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం కేవలం పాత పద్ధతుల్లో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతోంది. ఏ కనెక్షన్ అనుమానాస్పదంగా ఉంది, ఏ నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్తున్నాయి అనే డేటాను విశ్లేషించి మరీ వేటు వేస్తున్నారు. కంచే చేను మేస్తే కాపరి ఏం చేస్తాడన్నట్లు టెక్నాలజీని వాడే మనల్ని మోసం చేస్తుంటే అదే టెక్నాలజీతో చెక్ పెట్టడమే అసలైన తెలివితేటలు. ఈ పోరాటంలో టెలికాం శాఖ ఒక్కటే పనిచేయడం లేదు. మల్టిపుల్ ఏజెన్సీల కోఆర్డినేషన్, అంటే బ్యాంకులు, పోలీసులు, టెలికాం కంపెనీలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. అనుమానాస్పద మెసేజ్లు లేదా కాల్స్ వస్తే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కేవైసీ నిబంధిత కఠినతరం చేసింది. సిమ్ కార్డులు జారీ చేసేటప్పుడు పకడ్బందీగా వెరిఫికేషన్ చేస్తోంది. ఒకప్పుడు సైబర్ నేరం జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వ్యవస్థ మారింది. నేరగాడు ఎక్కడో మూలన కూర్చొని కాల్ చేసినా అతని వెనక ఉన్న అక్రమ సిమ్ నెట్వర్క్ను కట్ చేయడం ద్వారా ముందస్తుగానే మోసాలను అడ్డుకుంటున్నారు. ముందు జాగ్రత్త 30 ఏళ్ల ఆయుష్ అన్నట్లు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం కోట్లాది మంది సామాన్యుల సొమ్ముకు రక్షణ కవచం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ క్లీనింగ్ ప్రక్రియ వల్ల సైబర్ నేరాల గ్రాఫ్ తగ్గుముఖం పడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఎంత సౌకర్యవంతమో అంతే ప్రమాదకరంగా మారింది. సైబర్ నేరగాళ్లు మన కళ్లు గప్పి క్షణాల్లో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అయితే ఇకపై వారి ఆటలు సాగవు. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ల పీడకలగా మారబోతోంది. సైబర్ నేరాలను అరికట్టడానికి ఒకే ఒక్క మార్గం సమాచార మార్పిడి. నేరం జరిగినప్పుడు బాధితుడు ఫిర్యాదు చేసేలోపే ఆ నేరగాడి సమాచారం అన్ని వ్యవస్థలకు చేరిపోవాలి. దీనికోసమే ఈ సెక్యూర్ ఆన్లైన్ సిస్టమ్ను క్రియేట్ చేశారు.
ఇది ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, టెలికాం కంపెనీలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య ఒక పటిష్టమైన వంతెనలా పనిచేస్తోంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు సైబర్ నేరగాళ్లు ఇన్నాళ్లు సామాన్యుల సొమ్ముతో చెలగాటం ఆడారు. కానీ ఇప్పుడు డిఐపి అనే ఉచ్చు వారిని పట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రధాన బలం దీని నెట్వర్క్. ఇక్కడ డేటా ఒకే చోట ఉంటుంది, కానీ దాన్ని వాడుకునే శక్తి ఎందరికో ఉంటుంది. ఇందులో భాగస్వాములైన సంస్థల వివరాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేశ రక్షణ మరియు అంతర్గత భద్రతను పర్యవేక్షించే కీలక విభాగాలు, 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సైబర్ నేరాల నియంత్రణలో ఇది వెన్నుముక వంటిది. మీ ఖాతాలో నగదు మాయమైతే ఆ సమాచారం వెంటనే అన్ని బ్యాంకులకు చేరుతుంది. యూపీఐ అండ్ పేమెంట్స్ ప్రొవైడర్లు, గూగుల్ పే, ఫోన్ పే వంటి సర్వీస్ ప్రొవైడర్లు నేరస్తుల ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేస్తారు. టెలికాం కంపెనీలు నకిలీ సిమ్ కార్డులు, ఫేక్ కాల్స్ చేసే నెంబర్లను బ్లాక్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్నాళ్లు నేరం జరిగిన తర్వాత విచారణ మొదలయ్యేది. కానీ జిఐపి ద్వారా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ సాధ్యమవుతుంది. దొంగలు పడ్డ 6 గడియలకు కుక్కలు మరిగినట్లు కాకుండా నేరం జరిగిన సెకన్ల వ్యవధిలోనే సమాచారం సర్క్యులేట్ అవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు మాయమైతే ఆ డబ్బు ఏ అకౌంటుకు వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది వంటి వివరాలను బ్యాంకులు, టెలికాం సంస్థలు వెనువెంటనే డిఐపిలో అప్లోడ్ చేస్తాయి. దీనివల్ల ఆ నగదు వేరే చోటికి వెళ్లకుండా ఫ్రీజ్ చేసే అవకాశం కలుగుతుంది. సామాన్య ప్రజలకు ఇది ఒక రక్షణ కవచం. మన ఫోన్కు వచ్చే అనుమానాస్పద లింకులు, నకిలీ కాల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించటం ఇప్పుడు సులభం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా టెలికాం సంస్థలు నేరపూరిత నెంబర్లను వెంటనే గుర్తించి డిస్కనెక్ట్ చేస్తాయి. దీనివల్ల ఒకరు మోసపోయినా ఆ సమాచారం సిస్టంలోకి రాగానే మిగిలిన వేల మంది ఆ దొంగ బారిన పడకుండా రక్షించబడతారు. డిఐపి కింద పనిచేసే కీ టూల్స్లో ASTR ఒకటి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా సిస్టమ్. ఇది సైబర్ నేరం లేదా ఆర్థిక మోసానికి ఉపయోగించే అనుమానాస్పద మొబైల్ కనెక్షన్లను గుర్తిస్తుంది. కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం రీవెరిఫికేషన్లో ఫెయిల్ అయిన 88 లక్షలకు పైగా మొబైల్ నెంబర్స్ డిస్కనెక్ట్ చేశారు. ఈ నెంబర్లను మిస్యూజ్ చేసినట్లు గుర్తించారు. ఇలాంటి కేసుల నుంచి సంచార్ సాథీ ప్లాట్ఫామ్కి ప్రజల నుంచి 7.93 లక్షల కంప్లైంట్స్ వచ్చాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా 39.53 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేశారు. టెలికాం ఫ్రాడ్లు అడ్డుకోవడంలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది. ప్రభుత్వం CIOR అనే ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ కాలర్ ఐడిలో ఇండియన్ నెంబర్స్ ని చూపించే ఫేక్ ఇంటర్నేషనల్ కాల్స్ ని టార్గెట్ చేస్తోంది. ఇది 2024 అక్టోబర్ 17న లాంచ్ అయింది. ఈ సిస్టమ్ కేవలం ఒక 24 గంటల వ్యవధిలో 1.35 కోట్ల స్పూఫ్డ్ కాల్లను బ్లాక్ చేసింది. ఇలాంటి ఫేక్ కాల్స్ ఇప్పుడు దాదాపు 99% తగ్గాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది మే 2025లో ప్రభుత్వం ఈ సరికొత్త వ్యవస్థను పట్టాలెక్కించింది. దీని ప్రధాన ఉద్దేశం ఒకటే, మోసం జరగక ముందే పసిగట్టడం. గోరుతో పొయ్యేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు అనే చందంగా సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను ఇది ముందే పసిగడుతుంది. ఈ సిస్టమ్ అనుమానాస్పదంగా కనిపించే ప్రతి మొబైల్ నెంబర్ను నిశితంగా గమనిస్తుంది. కేవలం గమనించటమే కాదు, వాటికి ఉన్న రిస్క్ ఆధారంగా 3 రకాల ట్యాగులను కేటాయిస్తుంది. మీడియం రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్. ఒక్కసారి ఒక నెంబర్పై ఈ రిస్క్ ట్యాగ్ పడిందా, ఇక ఆ నెంబర్ నుంచి జరిగే ప్రతి కదలికపై నిఘా నీడ ఉంటుంది. ఈ రిస్క్ డేటా కేవలం ప్రభుత్వం దగ్గరే ఉండదు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు మనం రోజూ వాడే సర్వీస్ ప్రొవైడర్లకు ఈ సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది. రిస్క్ లెవెల్ని బట్టి వారు తీసుకునే చర్యలు ఇలా ఉంటాయి. మీరు వెంటనే ట్రాన్సాక్షన్ అలర్ట్ పంపుతారు. కొన్నిసార్లు పేమెంట్లను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తారు. అదనపు వెరిఫికేషన్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. అవసరమైతే ఆ ట్రాన్సాక్షన్ను పూర్తిగా నిలిపివేస్తారు.
ఈ విధానం అమల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. 6 నెలలు సాము చేసి మూలకున్న ముసలమ్మను కొట్టినట్టు కాకుండా ఈ వ్యవస్థ నేరుగా నేరగళ్ల గుండెల్లో నిద్రపోతోంది. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం సుమారు 1400 కోట్ల రూపాయలకు పైగా విలువైన మోసాలను ఈ వ్యవస్థ ద్వారా ఆర్థిక సంస్థలు అడ్డుకోగలిగాయి. ఇది సామాన్యుడి కష్టార్జితానికి లభించిన పెద్ద భరోసా. సైబర్ నేరగాళ్లు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ప్రభుత్వం అంతకంటే వేగంగా టెక్నాలజీతో వారిని వేటాడుతోంది. అయితే ప్రభుత్వం ఎన్ని రక్షణ కవచాలు ఏర్పాటు చేసినా వినియోగదారులుగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయకండి, ఓటీపీలు పంచుకోకండి. అప్రమత్తతే అసలైన ఆయుధం.